ఇక ఈ చికెన్ షాప్ల బంద్ పై కొన్ని చోట్ల మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం మనం చూసాం హైదరాబాద్ లో స్నేహ సెంటర్ వాళ్ళు ఏం చెప్తున్నారు. పౌల్ట్రీ అవుట్లెట్లు మినహా మిగతా షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. కేజీకి మార్జిన్ కనీసం 30 రూపాయలు ఉండాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద కంపెనీలు సిండికేట్ అవ్వడం వల్లే ఈ సమస్య వచ్చిందంటూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. చికెన్ సెంటర్ నిర్వాహకులకు సరైన మార్జిన్ లేకపోవడం ముఖ్య కారణము. దీనికి ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ తర్వాత దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ కంపెనీలు పౌల్ట్రీని దెబ్బతీసి పౌల్ట్రీ రైతులను నాశనం చేసి వాళ్ళ ఆధిపత్యంలో తీసుకొని పౌల్ట్రీని నాశనం చేశారు. తర్వాత తదుపరి చికెన్ సెంటర్ నిర్వాహకులను కూడా వాళ్ళకు మార్జిన్ లేకుండా వాళ్ళని అప్పుల్లో కూరుకుపోయే విధంగా చేసి మొత్తము పెత్తందారి వ్యవస్థగా వాళ్ళ చేతిలో తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చికెన్ సెంటర్ నిర్వాహకులకు మార్జిన్ లేకుండా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సెంటర్ యజమానులందరూ కూడా బంద్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 50,000కు పైగా చికెన్ షాప్స్ ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోని 25,000 వరకు షాప్స్ ఉంటాయని ఒక అంచనా. రోజు రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 20 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. అదే వీకెండ్స్ అయితే ఈ సేల్స్ డబుల్ ఉంటాయి. అయితే తమకు సరైన మార్జిన్ పౌల్ట్రీ వాళ్ళు ఇవ్వడం లేదు అని షాపుల వాళ్ళ ఆరోపణ. ఏపీ తెలంగాణలో సుగుణ, వెన్కాబ్, స్నేహ, రామ్రెడ్డి ఇలా రకరకాల ఫ్రాంచైజీస్ ఉన్నాయి. చిన్న చిన్న పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఎక్కడికక్కడ ఉన్నప్పటికీ మెజారిటీ వాటా మాత్రం ఈ కంపెనీలది. అయితే వీళ్ల నుంచి రీటైల్ షాపులకు వచ్చేసరికి సరైన మార్జిన్ దొరకట్లేదని తాము నష్టపోతున్నామంటున్నారు లోకల్ వ్యాపారులు. కంపెనీలన్నీ సిండికేట్ అయిపోవడం వల్లే ఈ ప్రాబ్లం తలెత్తింది అంటున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు ధరలు పెంచి చికెన్ సెంటర్ యజమానుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ 1 ఏప్రిల్ 2026 నుండి చికెన్ షాప్స్ నిరవధిక బంద్ అని ఎక్కడికక్కడ ఆ పోస్టర్స్ చూపిస్తూ వాటిని ప్రదర్శిస్తూ వినియోగదారులు సహకరించాలి దీనికి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు చికెన్ షాప్ యజమానులు. అయితే కొన్ని షాప్స్ అయితే ఈరోజు ఓపెన్ చేసిన పరిస్థితి. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీల అవుట్లెట్స్ ఉన్నాయో అవి మాత్రం ఓపెన్ ఉన్నాయి, కానీ అవి కూడా మూసేయాలి అంటూ అక్కడ నిరసనకారులు షాప్స్ దగ్గరికి వెళ్లి గొడవ చేస్తున్న దృశ్యాలు కూడా మనం మరొక పక్క చూడొచ్చు.